హాయ్, వెల్కమ్ టు ది పివిఆర్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే రైల్వే నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అందరూ లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోండి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ పెట్టుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మరి ప్రిపరేషన్ కొనసాగించడానికి మనకు అందులో మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి ముఖ్యంగా మన మ్యాథమెటిక్స్లో 25 మార్క్స్కు ఉందన్నమాట. అందులో ఉన్నటువంటి సిలబస్ అనే టాపిక్స్ ఇవి. మనం వచ్చేసి ఆ సిలబస్లో ఇచ్చినటువంటి అంటే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి మనం మొత్తం టాపిక్స్ మొత్తం 22గా ఈ విధంగా రావడం జరిగింది. ఈ 22 టాపిక్స్ నుంచి మనం ఏ విధంగా మనం ప్రిపరేషన్ కొనసాగించి ఏ మెటీరియల్ మనము ప్రిపేర్ అయ్యి మనం ఏ విధంగా 25 అవుట్ ఆఫ్ 25 మార్క్స్ సాధించగలగాలి. మరి ఇందులో 25 అవుట్ ఆఫ్ 25 సాధ్యమా? మరి 25 ఈ మ్యాథ్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంటా అనేది గమనించినట్లయితే యాక్చువల్గా మనకు 10th క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ అనేది ఉంటుంది. స్కూల్ లెవెల్ వరకు ఒక యావరేజ్గా మనం స్టడీస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత దీని ప్రాధాన్యత కానీ దీని గురించి కానీ సోషల్ స్టడీస్ గురించి కానీ ఏ సబ్జెక్ట్ గురించి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి వీటి యొక్క ప్రాధాన్యత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుంది అనేది మనకు అవగాహన లేక, మనకు చెప్పేవాళ్ళు లేక, మనకు తెలియక అప్పుడు జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ మార్కుల కోసం మాత్రమే రాసేవాళ్ళం టెస్ట్లు. తర్వాత ఎవరైనా అంతే, ఇప్పుడు చదివే పిల్లలైనా అంతే అనమాట. తర్వాత ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వస్తామో అప్పుడు మ్యాథ్స్ సపరేట్ అంటే ఎంపీసీ అండ్ బైపీసీ అని డివైడ్ అయిపోయి అండ్ ఆర్ట్స్ గ్రూప్స్ డివైడ్ అయిపోయి మ్యాథ్స్ వాళ్ళు సపరేట్ వెళ్తారు అండ్ బైపీసీ వాళ్ళు వీళ్ళందరికీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటారు. వీళ్ళందరినీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ గురించి అసలు సంబంధమే లేదు అనే విధంగా ఉంటారు. బట్ ఏదైతే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ మనకి ఎప్పుడైతే డిగ్రీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా మ్యాథమెటిక్స్ కామన్ సబ్జెక్ట్ అయిపోయింది. అంటే ఆర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఓకే, ప్యూర్ మ్యాథ్స్ కానీ ఇలాంటివి ఏదైనా మనం సాల్వ్ చేయాలంటే మనకు బేసిక్ లెవెల్ మ్యాథమెటిక్స్ అవసరం. మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్యూర్ మ్యాథ్స్తో పాటు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇలాంటివి సాల్వ్ చేయాలంటే మ్యాథమెటిక్స్లో కొద్దిపాటి క్యాల్కులేషన్స్ అయినా అవసరమే. మరి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్యాల్కులేషన్స్ కూడా కష్టంగా ఆలోచిస్తుంటారు. ఏదైతే కష్టంగా ఆలోచిస్తారో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సైతం ఆ కష్టమైన దాన్ని ముందుగా మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ చిన్నపాటి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తూ చిన్నపాటి కాల్కులేషన్స్ అనేది సాల్వ్ చేస్తూ మ్యాథ్స్ను కొంచెం స్పీడ్గా అంటే స్పీడ్ మ్యాథ్స్ అంటాం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇలాంటివన్నీ టేబుల్స్ ఇలాంటివన్నీ మీరు ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తూ తర్వాత సబ్జెక్ట్ దగ్గర దిగినారంటే మీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సైతం స్కోర్ తెచ్చుకోగలుగుతారు. మరి మ్యాథ్స్ను స్కిప్ చేయగలమా అంటే ఉదాహరణకు మనకు గ్రూప్ డీలో చూద్దాం అనుకోండి. 100 మార్క్స్ పెట్టేసామంటే మనకు కట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 70 ఉందనుకున్నాం. మనకి ఇందులో మేజర్గా మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచే 55 మార్కులకు ఉన్నాయి. ఓకే, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సైతం ఈ మ్యాథమెటిక్స్ మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. ఓకే, అంటే సైన్స్ సబ్జెక్ట్ అయినటువంటి 25 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్లో ఏ క్వశ్చన్ ఇప్పుడు ఇస్తారో కూడా తెలియదు కాబట్టి అందులో కొన్ని మార్క్స్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ మీద ప్రతి ఒక్కరు పట్టు సాధించాల్సిందే. నాట్ ఓన్లీ అరబిక్ గ్రూప్ డి, ఎన్టీపీసీ కానీ లేదంటే కనుక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ మనకు మ్యాథ్స్ అనేది కంపల్సరీ అయిపోయింది. సివిల్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఓకే, ఏ ఎగ్జామ్స్కైనా మ్యాథమెటిక్స్ సంబంధించి అంటే ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, ఆర్థమెటిక్ కావచ్చు, ఆప్టిట్యూడ్ కావచ్చు, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఓకే, ఇలాంటివన్నీ రకరకాలుగా మనకు మ్యాథ్స్ రూపంలో ఉన్నాయన్నమాట. వీటన్నిటిని సాల్వ్ చేయడానికి ముందుగా చెప్పినట్టు ఫస్ట్ బేసిక్స్ ఇంపార్టెంట్. ప్యూర్ మ్యాథ్స్కి అయితే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఇప్పట్లో వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మల్టీ లాంగ్వేజ్లో ఉన్నాయి.
కాబట్టి ఆ లాంగ్వేజెస్ ఉన్నటువంటి వాటిని బాగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే మన క్లాసెస్, మన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సైతం మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో కూడా మీకు క్లాసెస్ అయితే ఉంటాయి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సైతం ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాథ్స్లో 25కి 25 నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సైతం అని చెప్తున్నానంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ కంపల్సరీ వాళ్ళకి వస్తున్నది కాదనమాట. వాళ్ళు కూడా ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ బీటెక్లో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే. కానీ కాంపిటేటివ్ లెవెల్కి వచ్చే కొద్దీ అంత వేరు. బట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ చేసి నేను మ్యాథ్స్ స్టూడెంట్నే కాబట్టి నేను కూడా వీటిని ఏదైనా సాల్వ్ చేయగలుగుతాను అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి భయపడుకోకుండా అలవాటు అయిపోయే కొద్దీ ప్రాక్టీస్ చేయగలుగుతాడు అనమాట. అది మ్యాథ్స్ స్టూడెంట్స్కి. వాళ్ళు కూడా చదవాల్సిందే, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే ఫాస్ట్గా. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మ్యాథ్స్ స్టూడెంట్స్ కన్నా ఫాస్ట్గా కూడా చేసేవాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే ప్రాక్టీస్ వీళ్ళకన్నా వీళ్ళు 1 అవర్ అంటే వీళ్ళు 3 to 4 hours కూడా ఎక్కువ స్పెండ్ చేసినా తప్పైతే లేదనమాట. కాబట్టి చేయాల్సి కూడా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తేనే మనం ఏదైతే మనం సాధన చేస్తేనే మనకు జాబ్ మీద ఆశించాల్సి ఉంటుంది, ఆలోచించాల్సి ఉంటుంది. అంతేగాని ఏం సాల్వ్ చేయకుండా నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేసినాము, ఏదో ఒక మెటీరియల్ మార్కెట్లో లభ్యమైంది, దాన్ని తీసుకున్నాము, ఏదో ఒక్కొక్క సపోజ్ నెంబర్ సిస్టమ్ ఉంది, దాంతో ఒక 4 లైన్లు ఇచ్చింటాడు, 4 పేజీలు ఇచ్చింటాడు. అది చదివినామంటే సిలబస్ అయినట్టు కాదు. మనం ప్రీవియస్ పేపర్లు చూడాలి, మోడల్ పేపర్ చూడాలి, ఒక అవగాహన రావాలి. మనం ఏదైనా ఒక ప్రామాణికంగా బుక్ తీసుకున్నామో అది సరిపోతుందా లేదా అని చూడాలి. నేను ఇందాక చెప్పినట్టు పీర్ మ్యాథ్స్ సంబంధించి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇలాంటివన్నీ చదవాలి. టైం ఉంది, టైం లేకుంటే ఒక రకం. టైం మీకు ఒక చిన్న బుక్ తెచ్చుకొని దాన్ని టార్గెట్ పెట్టుకుంటే అదే 6 months అయినా ఉంటుంది. కాబట్టి మీరు ఒక ప్లానింగ్గా ఒక టైమింగ్ తీసుకున్నారంటే ఎన్ని బుక్స్ అయినా మీరు అయిపు చేయగలుగుతారు, ఎంత సిలబస్ అయినా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. మరి టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఇచ్చినటువంటి 1 by 1 టాపిక్స్ మనం చూసినామంటే నెంబర్ సిస్టమ్స్ మనం మొదటగా చూసినామంటే నెంబర్ సిస్టమ్ అంటే ఏంది, వాటిలో స్కోర్ ఎలా సాధించాలి. నెంబర్ సిస్టంలో అంటే మనం అక్కడే గమనించాల్సి ఉంటుంది. నెంబర్స్ ఇస్తాడు, ఆ నెంబర్స్ మాత్రమేనే కాదు, సపోజ్ ఒక మ్యాటర్ రూపంలో ఇస్తాడు. సపోజ్ ఇక్కడ యాక్చువల్గా 7 is subtracted from 1 number. 7 is subtracted from 1 number is equal to the 57 అన్నాడు అనుకోండి. ఇప్పుడు 7 is subtracted from 1 number అన్నాడు అంటే x minus 7 అని అర్థం, అంతే కదా. 7 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1 number, ఓకేనా, ఈక్వల్ టు ది 57 అన్నాడు. అప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దట్ నంబర్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోమని అర్థం. ఆ వాల్యూ కనుక్కోబడి అప్పుడు మనకు 57 రావాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఎక్స్ ప్లస్లో ఏది చూసుకోవాలి, ఈ 7 అటు సైడ్ పంపించినామంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 57 - 7 అది అటు సైడ్ పోతే +7 అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది 64, ఎక్స్ వాల్యూ 64. అటు ఆ విధంగా ఒక మ్యాటర్ రూపంలో మనకు ఇచ్చినాడంటే దాన్ని ఈ విధంగా రాసుకున్నామంటే కనుక ఆ ఎక్స్ వాల్యూ ఆ నెంబర్ అనేది కనుక్కోవచ్చు. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం నెంబర్ సిస్టంలో ఉంటాయి. ఓకే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకు ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ను బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని మనం ఎక్స్ రూపంలో కానీ ఆ పర్టికులర్ నెంబర్ని కనుక్కోవడం కోసం న్యూమరికల్లోకి రాసుకోవాలి. అదే నెంబర్ సిస్టమ్ యొక్క ప్రాబ్లమ్స్. అవి లెవెల్ 1, లెవెల్ 2 అటు ఉంటాయి. అవన్నీ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కొంత బేసిక్ వచ్చి ఉండాలి. -7 అనేది ఈక్వల్ అటు సైడ్ వచ్చిందంటే +7, డివిజన్లో ఉండేది ఈక్వల్ అటు సైడ్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఉంటాయి. అంటే బేసిక్ వచ్చి ఉండాలి. అదేవిధంగా క్యాల్కులేషన్స్ వచ్చి ఉండాలి. ఒక క్వశ్చన్ను అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఉండాలి. ఓకే, కాబట్టి ఇందులో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఎగ్జాంపుల్స్, లేదంటే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినామంటే ఒక అండర్స్టాండింగ్ అయితే రాగలరు. ఈజీగా ఈ నెంబర్ సిస్టమ్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా చేయగలుగుతాం అనమాట. ఓకే, అదేవిధంగా బాడ్మాస్ అంటే
చాలా మంది వరకు చేయగలుగుతారు. బాడ్మాస్ రూల్ అంటే మనకు తెలుసు, బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇచ్చిన నెంబర్స్ ఏదైనా కానీ ఒక అడ్డలో రాసుకోవడం. సపోజ్ 3 + 5 డివిజన్ 5 × 6 - 7 ఇటు ఇచ్చినాడు అనుకోండి. మనం ఏది ముందు చేయాలి ఏది వెనకాల చేయాలని తెలియదు. అప్పుడు ఏం తీసుకుంటాం, ఈ బాడ్మాస్ రూల్ తీసుకుంటాం అనమాట. ఓకే, ఫస్ట్ ఏది తీసుకోవాల్సి ఉంటుంది, ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్ లేదు, ఆఫ్ అనేది లేవు ఇందులో. ఫస్ట్ డివిజన్ తీసుకోవాలి. డివిజన్ ఎక్కడుంది, ఇవి 2 డివిజన్. ఈ 2 డివిజన్ చేసిన అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది. తర్వాత ఏం తీసుకోవాలి, మల్టిప్లికేషన్. 1 × 6 6 అవుతుంది. తర్వాత అడిషన్ 6 + 3 9. తర్వాత సబ్ట్రాక్షన్ -7 = 2. ఒకవేళ మీరు ఒక ఆర్డర్లో కన్నా ఆ బాడ్మాస్ రూల్ కన్నా మీరు వర్తించుకోకుండా రాసినారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటారుగా, ఆన్సర్ వేరవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ అనేది వేరవుతుంది. కాబట్టి ఒక రూల్ ప్రకారము ఆ బ్రాకెట్ యూజ్ చేసి కానీ, ఆఫ్ యూజ్ చేసి కానీ, డివిజన్స్, మల్టిప్లికేషన్స్ ఒక ఆర్డర్లో చేస్తేనే ఆన్సర్ వస్తుంది. అవి సింపుల్గా ఏ నెంబర్లు ఇస్తారనేది ఏం లేదు. డెసిమల్స్లో ఇవ్వచ్చు, రేషనల్ నెంబర్స్ ఇవ్వచ్చు. ఇలాంటివన్నీ క్యాల్కులేషన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు కొంత ప్రాక్టీస్ ద్వారా. అండ్ నెక్స్ట్ డెసిమల్స్. డెసిమల్స్ అంటే మనకు తెలుసు 0.1, 1.6 ఇవి డెసిమల్ పాయింట్స్. మరి డెసిమల్స్ నుంచి ఏ విధంగా రాయాలంటే, డెసిమల్ నుంచి ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ అంటే మనము A/B ఫామ్లో ఉంటే అదే ఫ్రాక్షన్. అంటే మనకు 3/4 అంటే మన ఫ్రాక్షన్. 3/4 నుంచి మనం డెసిమల్లోకి రాసుకోవాలంటే క్యాల్కులేషన్ చేసామంటే 0.75 ఫ్రాక్షన్ నుంచి డెసిమల్ లేకి, డెసిమల్ నుంచి ఫ్రాక్షన్ లేకి మార్చుకోవచ్చు. మరి డెసిమల్ నుంచి ఫ్రాక్షన్ లేకి మార్చుకోవాలంటే ఇప్పుడు 1.6 ఉంది, 1.6 మనం ఫ్రాక్షన్ లేకి మార్చుకోవాలంటే ఇప్పుడు 1.6 అనేదాన్ని డివిజన్ చేసి పాయింట్ తర్వాత పాయింట్ దగ్గర 1 అని తీసుకోండి. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో ఓకే అన్ని జీరోస్, 0 పెట్టుకొని ఆ పాయింట్ తీసి ఓకే 16/10 ఫైనల్ ఫ్రాక్షన్ కాదు. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 2 5 2 8 ఇది ఫైనల్ ఫ్రాక్షన్. కాబట్టి ఒక్క ఫ్రాక్షన్ని డెసిమల్ లేకి, ఒక డెసిమల్ని ఒక ఫ్రాక్షన్ లేకి మార్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఈజీగా వీటిని డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్ కొంత బేసిక్స్ తెలిసినట్టయితే, కొంత టఫ్గా ఇచ్చినా కానీ మనం సాల్వ్ చేసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి 2 టాపిక్స్ HCF అండ్ LCM, ఈ రెండింటిని ఒకే విధంగా ఒకే టాపిక్ కింద చదువుకోవచ్చు మనం. ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ మల్టిపుల్, వీటిని కాన్సెప్ట్ బేస్డ్ కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉంటాయి అన్నమాట. చాలా సింపుల్ షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. సపోజ్ 4 అండ్ 6 సంబంధించి, ఈ రెండింటికి సంబంధించి ఒకవేళ మనం HCF కనుక్కోవాలని, LCM కనుక్కోవాలని. HCF కనుక్కోవాలంటే కనుక ఈ లార్జ్ నెంబర్కి దీంతో మనం మల్టిపుల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని, అదేవిధంగా లేకుంటే చూసుకోవాల్సి ఉంటుంది. అంటే HCF మరియు LCM సంబంధించిన ఇలాంటి షార్ట్ కట్స్ కొన్ని ఉంటాయి, చాలా వరకు ఉంటాయి, మీకు కూడా తెలిసిన విషయమే. ఇందులో కాన్సెప్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. కాన్సెప్ట్ మరియు షార్ట్ కట్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రేషియో అండ్ ప్రొపోర్షన్, రేషియోస్ తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ మనం 3/4 అన్నాం ఇందాక. 3/4ను మనం రేషియోలోకి రాసుకోవాలంటే 3:4గా రాసుకోవచ్చు. ఓకేనా, ఇలాంటివి వచ్చేసి ఒక మ్యాటర్ టైప్లో మనకు క్వశ్చన్స్ ఇస్తాడు, వాటిని అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా కాన్సెప్ట్ మనకు వీటి ద్వారా మనం నేర్చుకోవాల్సింది. ఏమేమి నేర్చుకోవాలి, మొదటిగా అంటే ఫస్ట్ కావాల్సింది కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్, ఓకేనా. రెండో వచ్చేసి ఒక క్వశ్చన్ ఏదైనా ఇచ్చాడంటే దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఒక క్వశ్చన్ ఏదైనా ఇచ్చాడంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి బాగా. థర్డ్ వన్ ఏంటంటే క్యాల్కులేషన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ క్యాల్కులేషన్స్ అనేది మనకు బాగా రావాలంటే ఏం రావాలి, స్పీడ్ మ్యాథ్స్ ఉండాలి. ఓకే, స్పీడ్ మ్యాథ్స్.
ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఈజీగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. వాటితో పాటు ఫోర్త్ వన్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మరి మ్యాథ్స్కి సంబంధించి సరైన బుక్ ఏముందంటే, మ్యాథ్స్కి సంబంధించి సరైన బుక్ అంటూ ఏది ఉండదు. మీరు తీసుకుంటే ఏ బుక్ అనేది తీసుకోండి, మీకు ఒక ప్రామాణికంగా ఒక బుక్ సరిపోతుంది అంతే. మ్యాథ్స్ సంబంధించి ప్రీవియస్ పేపర్లు, మోడల్ పేపర్లు పోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రీవియస్ పేపర్లు. ఏ విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్స్, ఒక టాపిక్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మరి అది చేయాలంటే నేనేం చేయాలి? ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే నేను కాన్సెప్ట్ చదవాలన్నా, క్యాల్కులేషన్ బాగానే చేస్తున్నానా, ఇవన్నీ వచ్చినట్టయితే కనుక ప్రీవియస్ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయగలిగినట్టు ఓకే అనమాట. ప్రామాణికంగా ఒక బుక్ ఏదో ఒకటి తీసుకోండి, సింపుల్గా ప్రాక్టీస్ పేపర్లు, ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేసేయండి. ఇంకా ఈజీగా అర్థమయ్యేట్టుగా కొన్ని క్లాసెస్ కావాలంటే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఓకే, మీ ఎక్కడి నుంచైనా మీరు వినండి క్లాసెస్, మన ఇన్స్టిట్యూట్ ద్వారానే కావచ్చు, వేరేదైనా కావచ్చు, మీ ఇష్టం. ఓకేనా? మన యాప్లో మాత్రం అయితే కనుక మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పూర్తి మ్యాథ్స్ అనేది 25 అవుట్ ఆఫ్ 25 స్కోర్ తెచ్చుకునే విధంగా మీకైతే కంపల్సరీ ఉంటుంది. ఇది ఈ సబ్జెక్ట్ మీకు క్వాలిఫై అయ్యేదానికి చేస్తుంది. సెకండ్ లెవెల్ పీఈటీ ఎగ్జామ్లోకి ముందుకు పుష్ చేస్తుంది అనమాట ఈ సబ్జెక్ట్. కాబట్టి మీరు దీన్ని చూసుకోవచ్చు. తక్కువ ఫీజుతో మీకు జస్ట్ 500 రూపీస్తోనే మీకు మన మొత్తం మ్యాథ్స్, రీజనింగ్, మొత్తం గ్రూప్ డి సంబంధించినటువంటి కోర్సు మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లోనే ఉంది. వాటితో బట్టి పర్సంటేజెస్ అంటే మనకు తెలుసు 100% ప్రామాణికంగా తీసుకుంటాం. ఇప్పుడు 35% ఆఫ్ 375 ఉందనుకోండి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఆన్సర్ అంటే, ఇది సింపుల్ క్వశ్చనే, ఇంకా కొంచెం పెద్దగా కూడా ఉంటాయి. 35% అంటే మనము 100 ప్రామాణికంగా తీసుకోవాలనే కదా. 35/100 ఆఫ్ అంటే ఇంటూ 375, దీంట్లో మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి, వచ్చే ఆన్సరే అవుతుంది అనమాట. ఇలాంటివి పర్సంటేజ్లో ఉంటాయి. మెన్సురేషన్ టాపిక్ మనము 10th క్లాస్లో కూడా చూస్తుంటాం. అందులో ఉన్నటువంటి మెన్సురేషన్లో స్క్వేర్స్, క్యూబ్స్, క్యూబాయిడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సిలిండ్రికల్ టైప్స్ ఇవన్నీ ఉంటాయి. వాటికి సంబంధించిన ఫార్ములాస్, సర్కిల్ యొక్క ఫార్ములా πr², అందులో రేడియస్ ఎంత, ఇలాంటివి కనుక్కోవడం కోసం అందులో ఫార్ములాలు మెయిన్ ఇంపార్టెంట్. ఫార్ములాతో పాటు కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే, ఒక సిలిండ్రికల్ షేప్ ఉన్నదంటే అందులో టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది, లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది, అసలు ఏరియా అంటే ఏంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ముందుగా ఫార్ములాస్ మాత్రమే సరిపోవు. అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒక్కొక్క దానికి, కోన్కి ఒక విధంగా, సిలిండర్కి ఒక విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలంటే మెన్సురేషన్ సంబంధించిన టాపిక్ క్లాసెస్ అనేది వినాలి. లేదంటే మీరు 10th క్లాస్లో ఉన్నటువంటి ఈ టాపిక్ ఒకసారి చూడండి. టైం అండ్ వర్క్ అన్న, టైం అండ్ డిస్టెన్స్. ఒక వ్యక్తి ఒక పనిని 3 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు అనేది, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. టైం అండ్ డిస్టెన్స్ కూడా అంతే అనమాట. ఇలాంటి టైప్స్ ఉంటాయి. క్వశ్చన్స్ బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకు వడ్డీ లెక్కలంటే తెలుసు యాక్చువల్గా. ఓకే, మనకు 2 రూపీస్ అంటే 24%, 1 రూపీ ఇంట్రెస్ట్ అంటే 12%, ఆ విధంగా 7.7% అంటే 7.7%తో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఇస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇయర్ మారుస్తూ ఉంటాం, మంత్లీ మారుస్తూ ఉంటాం, వీటన్నిటిని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకే, క్వశ్చన్స్ అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫార్ములాస్ చేసుకోవచ్చు, జనరల్ కూడా థింక్ చేసి కూడా ఆన్సర్ చేయవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినారనుకోండి, ఒక ముగ్గురు కలిసి, ఒక వ్యక్తి ఒక 5 లక్షలతో ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒక వ్యక్తి 6 నెలల తర్వాత డ్రాప్ అయ్యాడు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఒక 40,000. అందులో ముగ్గురు ఏ విధంగా షేర్ చేసుకోగలుగుతారు, అలాంటివన్నీ కాన్సెప్ట్ తగిలి ఉంటాయి అనమాట. ఓకే, ఇవన్నీ మనము ఆర్థమెటిక్ నుంచి మనము గ్రహించగలిగాము. ఇంకా నెక్స్ట్ 4th టాపిక్ వచ్చినట్టయితే ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ అండ్ స్టాటిక్స్. ఇవి మనము ప్యూర్ మ్యాథ్స్గా మనం చెప్పుకోగలుగుతాం. మ్యాథ్స్ స్టూడెంట్స్ సైతం ప్యూర్ మ్యాథ్స్ అంటే దాని గురించి పూర్తిగా తెలిసి ఉండాలా, అది ఇది చేయాలంటే కష్టము,
అనుకుని ఉంటారు. కానీ బాగా గమనించాల్సింది ఇందులో కాన్సెప్ట్ లేనిది ఆన్సర్ చేయలేము, కాన్సెప్ట్ లేనిది ముందుకు పోలేము. కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఓకే, ఆల్జీబ్రా, జామెట్రీ, ఓకే, యాంగిల్స్, ట్రిగ్నామెట్రీలో స్టాటిక్స్, మోడ్, మీన్, ఇవన్నీ తెలియాలంటే మనము ఖచ్చితంగా కాన్సెప్ట్ లేని మనం ముందుకు పోలేము. కాబట్టి వీటికి సంబంధించిన పూర్తి క్లాసెస్ అనేది మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఉంటాయి. వాటితో పాటు స్క్వేర్ రూట్, ఇది స్పీడ్ మ్యాథ్స్ సంబంధించి. స్క్వేర్స్ అంటే మనకు తెలుసు, 2 స్క్వేర్స్ 4, 20 స్క్వేర్స్ 400, 16 స్క్వేర్, అట్లా మొత్తం అంతా స్క్వేర్స్ అన్ని నేర్చుకుంటూ వస్తాం. అదే స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. స్క్వేర్ రూట్ అంటే √16 = 4. ఓకే, మరి √1604 ఎంత అంటే లార్జ్ నెంబర్ వచ్చినప్పుడు మన స్పీడ్ మ్యాథ్స్ అంటే కొన్ని షార్ట్ ట్రిక్స్ యూజ్ చేసి విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ చేసే విధంగా మన యాప్లో ఉంటాయి, మన కోర్సులో ఉంటాయి. అదేవిధంగా ఏజ్ క్యాల్కులేషన్స్, రోహిత్ వాళ్ళ మదర్ ఏజ్, రోహిత్ కన్నా వాళ్ళ మదర్ ఏజ్ డబల్ ఉంటుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ రోహిత్ ఏజ్ 17 ఇయర్స్ అయితే వాళ్ళ మదర్ ఏజ్ ఎంత, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఓకే, ఇలాంటివి ఏజ్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ కూడా ఉంటాయి. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇంకా క్యాలెండర్, క్లాక్ సంబంధించి కనుక చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అవి కూడా కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి, బాగా అర్థం చేసుకోవాలి. టైప్స్ అండ్ సిస్టమ్స్ ఆల్సో. కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ ఇది, ఇందులో ఉన్నటువంటి మొత్తం కంటెంట్ ఇది. ఈ గ్రూప్ డి సంబంధించి 25/25 తెచ్చుకోవాలంటే మీకు కాన్సెప్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్. అది లేకుండా మీరు ఏం చేయలేరు. కాన్సెప్ట్ లేకుండా ఒక క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోలేరు, ఒక క్వశ్చన్కి క్యాల్కులేషన్ చేయలేరు, ప్రాక్టీస్ చేయాలనే కష్టం అవుతుంది. మెయిన్ కాన్సెప్ట్ పూర్తిగా ఫస్ట్ క్లాస్ పిల్లోడు చదివినట్టు స్టార్టింగ్ నుంచి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే కానీ, ఆల్రెడీ ఎవరైతే కోచింగ్ ఆల్రెడీ తీసుకొని ఉంటారో, ఆల్రెడీ చదివి ఉంటారో వాళ్ళు పూర్తిగా దీని గురించి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మరి వీటికి సంబంధించి పూర్తి కాన్సెప్ట్తో మీకు మ్యాథ్స్ పూర్తిగా అర్థమయ్యేట్టుగా, నాట్ ఓన్లీ ఆర్ఆర్బీ గ్రూప్ డి, ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతుంది మన కోర్సులో. జస్ట్ 500 రూపీస్తో మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ మొత్తం గ్రూప్ డి సంబంధించిన కోర్సు జస్ట్ 500. మీకు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని, లేదంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినా కానీ వాటి గురించి తెలిసిందనమాట. దీంతో మీరు 25/25 తెచ్చుకోవచ్చు. మిమ్మల్ని ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే విధంగా ఈ సబ్జెక్ట్ అనేది తోడ్పడుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్.